నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కార్మికులకు సంబంధించిన కొన్ని డిమాండ్లు పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇందు నిమిత్తం సుమారు 3182 మంది పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్ వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్ లో పాల్గొన్నట్లు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చర్యలు చేపట్టడం పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి, నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పేరుకుపోకుండా మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానమన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కేవలం ఒక సిటు CITU తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.